కార్తీక పురాణం 17వ అధ్యాయం తత్వబోధ. కర్మబంధం, ముక్తి, జపం చిత్తు, స్థూల సూక్ష్మ స్వరూపాలు, దోషాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినది దేహం అనబడుతుంది. మనం చేసుకున్న పుణ్యపాపాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అది నశిస్తే గాని ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి శివుడు పార్వతికి చెప్పిన విషయాలు చెబుతాను విను. జీవుడెవడు? నీవే కదా. మరి నేనెవ్వడిని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మని అని అర్థం. దీనిలో సందేహం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మ అనే దానికి అర్థం బోధపడడం లేదు. నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అప్పుడు అంగీకరించుచు వివరింప ప్రారంభించాడు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది. నీవు అంతఃకారణానికి, దాని వృత్తానికి సాక్షివై, చైతన్య స్వరూపుడవై, ఆనంద రూపుడవై, నిత్యుడివై ఉండి కూడా నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. జడరూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు. శరీరాలు కుండల వలె అనేక రూపాల్లో ఉంటాయి కాబట్టి అవి పరమాత్మ కాలేవు. ఆ విధంగానే ఆకాశాదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే. అందుచేత శరీరం ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించెను. ఆ విధంగానే మనసు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహం, ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు. జనన మరణాదులు లేనివాడై సర్వాన్ని సూదంటూ రాయవలే గ్రహిస్తూ ఉంటాడు. బుద్ధిని దిక్కును ప్రత్యేగాత్మ రూపుడై నయింపచేస్తూ ఉంటాడు. అతడే నేనని స్థిరపరచుకో. ఏ వస్తువు సన్నిధానం బలవల్ల జడమును దేహేంద్రియమందు ప్రాణాలు ఉన్న జనను లేని ఆత్మ అని తోస్తుంది. అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో. దీపం వేరు, వెలిగే అనిక్కమని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా దేహం వేరు, ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గ్రహించి ఆత్మస్వరూపుడవై ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవనికి సమానమో అంతటి కన్నా మిక్కిలి ఇషుడే సర్వసాక్షియే ఎవడు వెలుగుతున్నాడో వాడేనని నిశ్చయించుకో. ఎవడు సాక్షి లక్షణ బోధరూపుడో వాడే తత్వ పదార్థమైన వాడనబడతాడు. దేహం, ఇంద్రియాలు, మనసు, ప్రాణం, అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు. త్వం పదాదుల చేత కూడా షడ్మన్ వికారాలు లేనివాడు. ఈ విధంగా త్వం పదార్థమును నిశ్చయించిన తరత్వ తత్పదార్థాన్ని విచారించాలి. దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషం, స్థూలం మొదలైన లక్షణాలు లేనిదియును, అదృశ్యాది లక్షణాలు కలదియు, అజ్ఞానాంధకారం లేనిదియును, శాశ్వతమైనదియు, సర్వపరిపూర్ణమైనదియున్న స్వరూపము పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరతత్వం, సంపూర్ణ శక్తిత్వం వేదాల్లో ఎవనికి చెప్పబడి ఉన్నాయో వానినే ఆచరించు. ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాల్లో ప్రతిపాదించబడిందో అది పరబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మ కర్మఫల దాతయును, జీవులన్నింటినీ కారుడును అని వేదాలు చెప్పబడుతున్నాయి. జీవాత్మ, పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు. వాక్యంలో అతడు, ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాలన్నీ పోల్చుకోవాలి. అవి అర్థమయ్యే వరకు శమదమాది గుణాలు కలిగి వినడం, తెలుసుకొనుటకు ప్రయత్నించడం అవసరం. గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందుట కొరకు మంచి కర్మలు నిర్వహించాలి. చెప్పకుండా ఎవరు ఏ పని చేయరు కాబట్టి గురు శుశ్రూష చేసే ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడైన మోక్షాన్ని సాధించుకోవాలి. నీ కర్మబంధాలు తొలగిపోయాయి. నీవు ఈ విషయాల గురించి ఆలోచించుకో అని చెప్పాడు. అంతా విన్న ఆ తరువాత ఆ పురుషుడు మహా సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలవాడయ్యాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయం సంపూర్ణం.